నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహాభారతానికి నాయకుడు, మహాయశస్వి, జ్ఞాని, సర్వగుణాలు మూర్తిభవించిన పూర్ణావతారుడు, ఆగర్భ శత్రువులు సైతం పులకాంతితులై వినమ్రతతో మోకరిల్లే సౌశీల్య సౌజన్యమూర్తి. కష్టాలు సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ధైర్యంతో ముందడుగు వేసి మానవాళికి దిశానిర్దేశం చేసిన గీతాచార్యుడు. ఆయన చెప్పిన ధర్మం మతం కాదు, జీవితం. యుగ యుగాలుగా తరతరాలుగా శ్రీకృష్ణుడి జీవితం సమస్త మానవాళిని ఎంతో ప్రభావితం చేస్తోంది. శ్రీకృష్ణుని జననం, జీవితం అన్నీ అద్భుతమే. గీతతో కోట్ల మందికి దారి చూపించిన గురువు, ఆయుధం లేకుండా యుద్ధాన్ని నడిపించిన వీరుడు. ఆయనే రాజు, ఆయనే సైనికుడు, ఆయనే సేవకుడు. విలువలతో జన్మ తీసుకుని నేల మీద నడిచిన కృష్ణుడు. ఆయనో డాక్టర్, ఫిలాసఫర్, గైడ్, సర్వాంతర్యామి. కష్టానికి అర్థం చెప్పి బతుకు విలువలు నేర్పి శ్రీకృష్ణ తత్వం మానవాళికి విజయ మంత్రం. కష్టాలు సుఖాలు, కన్నీళ్లు ఆనందాలు, అనుకున్నవి జరగవు, అనుకోలేదని ఏవీ ఆగవు. జీవితం అంటే ఇంతే. ఇలాంటి లైఫ్ ను ఎలా లీడ్ చేయాలని చెప్పేదే శ్రీకృష్ణ తత్వం. అర్థం చేసుకుంటే, ఆకళింపు చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం అద్భుతమే. ఉన్నత విలువలతో మనిషి జన్మ ఎత్తి భూమి మీద నడిచిన శ్రీకృష్ణుడు మానవాళికి ఎప్పటికీ గుర్తుండిపోయే సందేశాన్నిచ్చాడు. ఆయన జీవితమే ఓ పాఠం, ఓ స్ఫూర్తి, ఓ గ్రంథం. బరువుగా బతుకును చూడొద్దని, బతుకును బరువుగా భావించొద్దని, చాలా సంతోషంగా ఆడి పాడుతూ ఆహ్లాదంగా చెయ్యమని చెప్పిన ఆనంద రూపం శ్రీకృష్ణుడు. వెన్న దొంగ అయినా, మన్ను తిన్నా ప్రతి దాంట్లో ఓ పరమార్థమే. కాళీయ మర్దనం జరిపినా, వేల గోపికలతో సరసాలాడిన, సంజయ రాయబారం నెరిపినా, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి దిశానిర్దేశం చేసిన, ఒక్కో ఘట్టంలోనూ ఒక్కో సందేశమే. యావత్ ప్రపంచం కృష్ణతత్వంపై ఆసక్తి పెంచుకునేది అందుకే. జీవితంలో పడడం అంటే పడిపోవడం కాదు, తిరిగి లేవడం. సంక్షోభాలను అవకాశంగా ఎలా మార్చుకోవాలో చెప్పిందే కృష్ణుడు. చిన్నప్పట్నుంచి అష్ట కష్టాలు పడిన కన్నయ్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తన అవతారంతో వివరించాడు. కృష్ణతత్వం అంటే మానవాళిని మంచి పదంలో నడిపించే ఒక డైరీ, ఒక జీవన సారం, ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి. కృష్ణుడు మానవ జీవితానికి చాలా దగ్గరగా మెలిగిన అవతార పురుషుడు. ఈ భూమిపై కృష్ణావతారం ఎత్తడమే ఒక సంచలనం. శ్రీకృష్ణుడు మంచి వ్యూహకర్త. పరిస్థితులకు తగినట్లు ప్రవర్తించాడు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అనే సందేశాన్ని చాటాడు. ప్రపంచాన్ని కారు చీకట్లు కమ్ముకుంటున్న వేళ, పనిలో వేగం పెరిగి ఒత్తిడి పెరుగుతున్న టైంలో ప్రతి ఒక్కరూ కృష్ణతత్వాన్ని ఆశ్రయించాల్సిన టైం ఇది. కృష్ణతత్వం అంటేనే ప్రేమమయం. ఇదే జీవన పరమార్థం. కృష్ణుడు పడిన కష్టాల ముందు మనుషులు పడే కష్టాలు ఎంత? చిన్నప్పుడే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. సొంత మేనమామే శత్రువై చంపేయాలనుకున్నాడు. నమ్మిన ధర్మం కోసం దగ్గరి వాళ్లకు కూడా శత్రువయ్యాడు. చిన్న కష్టానికి అల్లాడిపోయే మనం కృష్ణయ్య జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో. గోవుల మధ్య గోపన్నలా తిరిగాడు. గోధూళి వేళ మురళి వాయిస్తూ తన ఈడు పిల్లలతో చక్కగా కలిసిపోయాడు. కాళీయ మర్దనం చేశాడు.
శత్రు సంహారం ఎలా చెయ్యాలో చేసి చూపించాడు. చిటికెన వేలితో గోవర్ధనగిరి ఎత్తాడు. యశోదమ్మ దగ్గర పెరిగాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని చెవి మెలేసిన తల్లికి నోటిలో 14 భువన భాండాలు చూపించాడు. తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయి గంధర్వులకు శాప విముక్తి కలిగించాడు. ఉట్టి కొట్టాడు, వెన్న దొంగిలించాడు. ఇదే ఇప్పటికీ కృష్ణాష్టమి రోజున ఉట్టి పండుగగా జరుపుకుంటున్నాం. ఒక మనిషి తాను జీవత్వం నుంచి నిజ పరమార్థతత్వానికి ఎలా చేరాలి అనేది కృష్ణయ్య మనకి బోధిస్తాడు. భగవద్గీతలో ఆయన చాలా విశేషంగా మనందరికీ అవసరమైనటువంటి రాజయోగం దగ్గర నుంచి, సూక్ష్మం దగ్గర నుంచి, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, ఇంద్రియాలని అన్నిటినీ ఎలా నిగ్రహించుకోవాలి అనే జ్ఞానంతో పాటు ఏ సమయంలో ఎలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి, ఎక్కడ ఏ పని చెయ్యాలి, ఏ పని చేస్తున్నా ఎంతటి దుర్మార్గుడి దగ్గర నుంచి సన్మార్గుడినైనా ఎలా మార్చాలి లేదా ఎలా పరిమార్చాలి. కృష్ణుడు అవతార పురుషుడే అయినా అన్న బలరాముడంటే అమితమైన సోదర బంధం, అంతకన్నా మించి గురు భావన. కుటుంబంలో చిన్నవారు రక్తబంధాన్ని ఎలా గౌరవించాలో కృష్ణుడి పాత్ర చెప్తుంది. ఆయన కారణ జన్ముడు. రామావతారంలో నరుడిగా జన్మించినా కృష్ణావతారంలో తానే దేవుడిని అని ప్రకటించాడు. జనాలు అశాంతి, అధర్మ మార్గాల్లో పయనించినప్పుడు, దుష్టులు చెలరేగి ధర్మం క్షీణిస్తున్న సమయంలో ధర్మ సంస్థాపనకు తాను మళ్లీ పుడుతూనే ఉంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు తగిన సమయం కోసం ఆగలేదు. దానికోసం పుట్టిన నాటి నుంచే కష్టపడ్డాడు. పసిపిల్లాడిలా ఉండగానే మహిమలు ప్రదర్శించాడు. మహాయోధుడిగా, ప్రేమకు ప్రతిరూపంగా, నర్తకుడిగా కృష్ణావతారం ప్రపంచానికి సందేశమిస్తుంది. శ్రీకృష్ణుడి జీవితమే మూర్తిభవించిన వ్యక్తిత్వ వికాసం. ఆయన రూపం నల్లనిది, మనసు మాత్రం వెన్నపూసలా తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. మహావీరుడైన శ్రీకృష్ణుడు మానవాళికి గొప్ప మార్గదర్శి. ఆయన గీత బోధన, జీవిత నిర్వహణ కోసం రచించిన ఓ ప్రత్యేక పుస్తకం. శ్రీకృష్ణుడు ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. జీవితమంటే ఆనందమే అని చెప్పిన కన్నయ్య. కోపమైన, శాపమైన అన్నింటికీ చిరునవ్వే. స్వచ్ఛమైన స్నేహానికి అద్దంలా శ్రీకృష్ణుడు. ఆయన ప్రతి అడుగు ఆదర్శమే, సందేశమే. శ్రీకృష్ణుడి జీవితం ప్రేమకు పర్యాయపదంగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ ప్రకృతిని, తల్లి, తండ్రి, సోదరుడు బలరాముడు, స్నేహితుడు అర్జునుడు, గోపికలతో సహా జంతువులు, పక్షులను కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఇక సమస్యలను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప భయపడి పారిపోకూడదని, ఆత్మవిశ్వాసంతో చివరి వరకు పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు శ్రీకృష్ణుడు. అవసరమైతే పట్టు విడుపులు ఉండాలని, సమయానికి తగిన వ్యూహరచన చెయ్యాలని అనుభవపూర్వకంగా నిరూపించాడు. జరాసంధ, కాల యవనులతో యుద్ధ ఘట్టాలే అందుకు ఉదాహరణ. జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వెయ్యలేదు. యుద్ధంలో ఒక అడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, అది విజయానికి పునాది అనేది శ్రీకృష్ణ యుద్ధనీతి. కాలయవనుడి విషయంలో దీన్ని అనుసరించాడు. శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిలో పెరిగాడు. ప్రకృతిని ఆస్వాదించాడు. ప్రకృతిలోనే దైవాన్ని చూశాడు. ఇంద్రాది దేవతల ఆరాధన కంటే కొండలను, చెట్లను పూజించడం మేలు అన్నాడు. ఆయన వేషధారణలోనూ ప్రకృతి దర్శనమిస్తుంది. తలమీద పింఛం, మెడలోని చెంగల్వ పూదండ, చేతిలోని వేణువు, మొలతాడుకు కొమ్ము బూర అన్నీ ప్రకృతి ప్రేమ చిహ్నాలే. కృష్ణుడిని ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే. అవతార కారణం ఏమైనా
ప్రకృతి కోసమే పుట్టినట్లు ఉన్నాడు. ఇక తాను ఆచరించినదే గీతగా బోధించాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖ సమయంలో కుంగిపోవడం వీరుల లక్షణం కాదని, అన్నింటినీ సమానంగా తీసుకోవడమే స్థితప్రజ్ఞత అని మానవాళికి ఓ సందేశమిచ్చాడు. ద్రోహాలు, శాపాలు, యుద్ధాలు ఇలా ఎన్ని బాధలు ఎదురైనా ముఖంపై కృష్ణుడు ఎప్పుడూ చిరునవ్వు వీడలేదు. కురుక్షేత్రం తర్వాత గాంధారి శాపాన్ని కూడా విధి నిర్ణయంగానే తీసుకున్నాడు తప్ప ఏమాత్రం బాధపడలేదు. కృష్ణుడు వాళ్ళింటికి వచ్చినటువంటి గర్గమహర్షితో, బ్రాహ్మణోత్తముడైనటువంటి సాందీపనితో, యాదవులైనటువంటి క్షత్రియులతో, గొల్లపిల్లలతో ఆనందంగా అందరితో సమానంగా గడిపాడు తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడలేదు. ధర్మమే ప్రధానమై అధర్మాన్ని నాశనం చేయడానికి. కాబట్టి ఆయనలో గొప్పతనం ఏమిటి అంటే ఈ విధమైనటువంటి భావాలు లేకుండా అన్నిటికీ అతీతంగా అన్నిటికంటే గొప్పది ధర్మము, ధర్మాన్ని ఆచరించండి అనే విషయాన్ని ఆయన జీవితంలో మనకు బోధ చేస్తారు. శ్రీకృష్ణుడి జీవితమంతా సంక్షోభం, పోరాటం, సవాళ్ల కథే. ఆయన పుట్టడమే చావుల మధ్యలో జైలులో పుట్టారు. అక్కడ్నుంచి రక్షణ పొంది గోకులం చేరిన తర్వాత పసి వయసులోనే రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకునే పోరాటం చేయాల్సి వచ్చింది. జరాసంధ భయంతో కుటుంబంతో సహా మథురను వదిలి ద్వారకలో స్థిరపడాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఆయన ఎంతో కోల్పోయారు. ఏకైక సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యుడు బలయ్యాడు. ఇలా పుట్టుక నుంచి చివరి వరకు కృష్ణుడి జీవితంలో బాధలు ఎన్నో. ఏం జరిగినా కృష్ణుడి కంటి నుంచి నీరు రాలేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నవ్వుతూనే ఉండాలని చెప్పిన కృష్ణుడిని మించిన ఫిలాసఫర్ ఎవరుంటారు? ఇక స్త్రీ మహిమలు తెలిసిన శ్రీకృష్ణుడు వాళ్లను గౌరవించడంలో, రక్షించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. ద్రౌపది గౌరవాన్ని కాపాడాడు. నరకాసురుడి చెరలోని 16,000 మంది మహిళలను ఆదుకుని గౌరవ జీవితం అందించాడు. ఇక స్నేహానికి చిరునామా కృష్ణుడు. కృష్ణుడి వ్యక్తిత్వం నుంచి స్నేహం గురించి ఈ తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కృష్ణుడి కన్నా కుచేలుడు ఎంతో కింది స్థాయి వ్యక్తి. స్నేహబంధం అనేది వీటన్నింటికీ అతీతమైనది అని కిట్టయ్య నిరూపించాడు. కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులనే ఇష్టంగా తిన్నాడు. అతన్ని సంపన్నుణ్ణి చేశాడు. ఇక అర్జునుడి కోసం కురుక్షేత్రంలో రథసారథిగా, రక్షకునిగా, మార్గదర్శిగా మారాడు. అర్జునుడు తన ధర్మాన్ని వదిలిపెట్టేసే స్థితికి వస్తే గీతను బోధించాడు. శ్రీకృష్ణుడి జీవితం నుంచి ఈ జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటి? కన్నయ్య ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తన అవసరముంటే మళ్ళీ మళ్ళీ పుడతానన్నాడు కృష్ణుడు. ఆయన కారణ జన్ముడు. ఆయనలో మంచి రాజకీయవేత్త ఉన్నాడు. రాజనీతి శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. రాజకీయ సమీకరణాలను, యుద్ధరీతుల్ని, నీతుల్ని పరిచయం చేశాడు. కృష్ణుని ప్రమేయం లేకుండా మహాభారత యుద్ధం కానీ, భగవద్గీత పుట్టుక కానీ జరిగేది కాదు. వేణుగానంతో సమ్మోహితం చెయ్యగలడు. దుర్మార్గులను సంహరించగలడు. కృష్ణుడి జీవితం మానవాళికి ఓ పాఠం. శ్రీకృష్ణుడు మంచి రాజనీతి శాస్త్రజ్ఞుడు. కృష్ణయ్య చిన్నప్పట్నుంచి అహంభావాన్ని వదిలేశాడు. గోకులంలో ఎంత చిన్నవారితోనైనా ప్రేమగా మెలిగేవాడు. ఆ తర్వాత నరుడు అర్జునుడి రథానికి ఈ నారాయణుడు సారథిగా మారాడు. ఇక కృష్ణుడు మంచి రాజనీతి శాస్త్రవేత్త. మహాభారతంలో పొలిటికల్ డైమెన్షన్స్ లో కృష్ణుడిదే కీలక పాత్ర. సర్వ వేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని మనకి అందించిన మహాపురుషుడు. కురుక్షేత్ర రణరంగంలో రథసారథిగా ఉంటూ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అస్త్రశస్త్రాలు త్యజించి వెన్ను చూపిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసిన మార్గదర్శి శ్రీకృష్ణుడు. ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన నిలిచి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. అసలు కృష్ణావతారంలో ప్రతి ఘట్టం
మన జీవితాలకు వర్తిస్తాయి. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడొచ్చని నిరూపించి చూపించాడు శ్రీకృష్ణుడు. యుద్ధంలో విజయం సాధించడానికి భుజ బలమే కాదు, బుద్ధి బలం ఉంటే చాలు అని చెప్పింది కృష్ణుడే. ఇవాల్టి తరానికి ఈ సూత్రం పక్కాగా సరిపోతుంది. కౌరవుల దుర్మార్గాన్ని, దుర్బుద్ధిని దెబ్బతీయడానికి తానే స్వయంగా సంధి వహించాడు. పాండవ పక్షపాతి అని అనిపించుకున్నా కౌరవులు తనకు ముఖ్యమే అన్నట్లు నటించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తాను కావాలా లేక కోట్లాది మంది సైన్యం కావాలా అని ప్రశ్నించి తెలివిగా తప్పుదోవ పట్టించాడు. కృష్ణరాయబార ఘట్టము అంతే. పాండవులకు 5 ఊళ్ళు ఇమ్మని అడగడం ద్వారా దుర్యోధనుడి అసలు బుద్ధిని బయటపెట్టిస్తాడు. ఇదంతా చేసింది కేవలం ధర్మరక్షణ కోసమే. కురు పాండవ సంగ్రామం ఆపడానికి ప్రయత్నిస్తాడు మహాభారత కథలో. దుష్ట శిక్షణ లక్ష్యాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందుకు నడుస్తాడు. పాండవ పక్షపాతిలా కనిపించినా వారికి ఏమీ చేసినట్లు ఉండడు. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా ఏ సహాయమూ చేయడు. ఇవన్నీ కూడా ఈ కాలానికి వర్తిస్తాయి. కృష్ణుడు మొదటి నుంచి కింగ్ మేకర్గా ఉండాలనుకున్నాడే కాని రాజు కావాలని, రాజ్యాలు ఏలుతూ రాజభోగాలు అనుభవించాలని ఎప్పుడూ ఆలోచించలేదు. పదవుల కోసం కాకుండా అన్యాయాన్ని ఎదురించడంతో పాటు ధర్మరక్షణ, సుపరిపాలన కోసం రాజకీయాన్ని రసవత్తరంగా నడిపాడు. దుష్టులకు దూరంగా ఉండడమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో మహాభారతంలో శ్రీకృష్ణుడి చర్యలు చెప్తాయి. దుర్మార్గులను చెండాడాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని బోధిస్తాడు. పెద్దలు తప్పులు చేస్తే పిల్లలు వాటిని అనుకరిస్తారు. లీడ్ రోల్లో ఉండేవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో కృష్ణ పరమాత్మ తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. కృష్ణుడు అరుదుగా బల ప్రయోగం చేసేవాడు. వ్యూహం, దౌత్యం, తెలివితేటలతోనే యుద్ధాలను గెలిచాడు. నిజమైన నాయకత్వం జ్ఞానాన్ని ఉపయోగించడంలో ఉంటుందని, ప్రశాంతమైన మనసులు, తెలివైన పరిష్కారాలు, నైతికత మాత్రమే గెలిపిస్తాయనే సందేశాన్ని శ్రీకృష్ణుడు మానవాళికి అందించాడు. అందుగలడిందు లేడని సందేహం అవసరం లేదు. యుగాలు మారినా, తరాలు మారినా ఆ సమయానికి సరిపోయే పరిష్కారాన్ని చూపిస్తుంది కృష్ణతత్వం. కన్నయ్య జీవితం నుంచి ప్రతి ఒక్కరూ పాఠం నేర్చుకోవాలి. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని ఈ తరం అనుసరించాల్సింది ఎంతో ఉంది. వెన్న దొంగిలించడం, వేణువు వాయించడం, గోపికలను ఆట పట్టించడం, ఇవన్నీ కృష్ణుడి చిన్ననాటి కథలు. జీవితమంటే కేవలం గంభీరత మాత్రమే కాదు, ఉల్లాసమైన ఆనందం కూడా అని అవి మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. జీవితాన్ని ఉల్లాసంగా స్వీకరించండి. జీవితంలో స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సంగీతం, సరదాలు, అల్లరికి కూడా చోటు ఇవ్వాలనే పరోక్ష సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక ఇవాల్టి తరం కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కృష్ణుడు న్యాయం వైపు ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తించాడు. సర్వాంతర్యామే అయినా అందరితోనూ చాలా దూరంగా ఉన్నట్లు ఉంటాడు. కోరి పిలిస్తే మాత్రం క్షణాల్లో ఆదుకుంటాడు. ఏమీ తెలియనట్లే ఉంటాడు. న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడు. విజ్ఞానమే సర్వస్వం. ఈ సూత్రాన్ని చెప్పింది కూడా కన్నయ్యే. భగవద్గీతలో జ్ఞాన సంపదను దోచుకోలేరు అని చెప్తాడు. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యమంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు. మానసిక స్థైర్యాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తాడు. ఇప్పటి తరంలో వేగంతో పోటీపడే ఉద్యోగులు, మరీ ముఖ్యంగా యువత కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు తెగించారు. వాళ్ళని గుర్తు చేసుకొని మనము ఈరోజు వాళ్ళ బాటలు నడిచి, ధర్మపరంగా నడిచి, భగవత్ ప్రేమను పెంపొందించుకొని మన దేశాన్ని మనమందరం రక్షించుకోవాలి. అదేవిధంగా
మనకు శ్రీకృష్ణ భగవానుడు చక్కటి భగవద్గీతను అందించారు. ఎప్పుడైతే మన భగవద్గీతను మన జీవితంలో అన్వయం చేసుకుంటామో మన దగ్గరికి ఒక బాధ అనేది అసలు మన జీవితంలో రాదు అండి. ఎప్పుడైతే మనము ఆ భగవంతుని యొక్క గీతను చక్కగా ఒక గురువుని ఆశ్రయించి మనం నేర్చుకున్నట్లయితే మనము ఎంతో ఆనందంగా ఉంటాము. ఆ ఆనందాన్ని ఇంకొక 10 మందికి పంచాలని అనుకుంటాము. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చూసి విదేశీయులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. భగవద్గీతకు కులం లేదు, మతం లేదు. మానవాళికి వెలుగు రేఖలు చూపించే మార్గదర్శి ఆ గ్రంథం. ఇప్పటి తరం పరిష్కరించుకోలేని సమస్యలకు అందులో సమాధానాలు ఉన్నాయి. కష్టాల కడలిని ఎలా ఈదాలో తెలుసుకోవాలంటే కృష్ణుడి జీవితమే ఒక ఉదాహరణ. అందుకే ఈ తరం కూడా కృష్ణుడిని ఓ మేనేజ్మెంట్ గుర్తుగా చూస్తోంది. కృష్ణతత్వం అనేది మానవాళిని ముందుకు నడిపించే మార్గం. సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిన వారికి అదొక రిలీవర్. ఒత్తిడితో సతమతమయ్యే వారికి అదొక టానిక్. అందుకే ప్రపంచ దేశాలు సైతం కృష్ణతత్వంపై ఆసక్తి పెంచుకుంటున్నాయి. వినయం, నిజాయితీ, శ్రమ, ధర్మాన్ని అనుసరించడం, దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం ఇవే శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి 5 మంత్రాలు. వీటిని అనుసరించడం ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు. కృష్ణుడిని పూజించినా, కన్నయ్యగా ప్రేమించినా, కిట్టయ్యగా మనవాడిగా అనుకున్నా ఆయన నిర్దేశించిన బాటలో నడవడం మానవాళి ధర్మం అనడంలో ఎలాంటి అనుమానం లేదు.